ప్రశ్న చూద్దామమ్మా. విజయవాడ నుండి విజయ్ గారు రాస్తున్నారు, శివ విష్ణువుల పూజల్లో వాడే పుష్పాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ పూలతో దేవుడికి పూజ చేయొచ్చో ఆ పూలతో ఇద్దరికి పూజ చేస్తారమ్మా. కాకపోతే విష్ణువుకి చేసేటటువంటి పూజలో తప్పనిసరిగా తులసిని వాడాలి, పాడి తీరాలి అని చెప్తారు. ఇంకా మిగిలినటువంటి పుష్పాలన్నీ కూడా ఇద్దరికీ సమానంగానే వాడతారు. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏకాదశి మొదలైనటువంటి సందర్భాలలో విష్ణువుకి అక్షతలతో పూజ చేయరు. బియ్యంతో చేస్తాం కదా, అక్షతలతో పూజ చేయదు. మురాసురుడు ఆ కథ ఏదో ఉంటుంది వాళ్ళకి. అందువల్ల ఒక్క ఏకాదశి నాడు మాత్రమే అక్షతలతో పూజ చేయకూడదని ఉంటుంది. తులసి తప్పనిసరిగా వాడతారు. మహాశివుడు ఉన్నాడంటే ఏ పూలతో చేసినా సంతోషిస్తాడమ్మా. ఏమీ లేకపోతే ఒక బిల్వపత్రమైనా సంతోషమే. ఆఖరికి శివుణ్ణి పూజించటానికి అర్కపుష్పాలు అంటే జిల్లేడు పూలు కూడా శివుడికి వాడతారు, వాడవచ్చు. అంటే విష్ణువుకి సాధారణంగా జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు లాంటివి వాడము. విష్ణువు కొద్దిగా అలంకార ప్రియుడు, శివుడు భక్తే చాలా ఆయనకి. అలంకారం ఏం లేదు, ఆయన అలంకారం ఎంతసేపు విభూతిను కాసిన నీళ్లు పోస్తేనో ఒక ఆకు వేస్తేనో సంతృప్తి పడతాడు గనక కొన్ని పూలు ఇద్దరికీ కూడా పనికిరావమ్మా. పాలు కారే పూలు, వాసన లేని పూలు ఇత్యాదులు ఏ దైవాన్ని పూజించడానికి పనికిరావు. అయితే పాలు కారేది అన్నప్పుడు ఒక జిల్లేడు మాత్రం శివుడికి పూజ చేయొచ్చు, విష్ణువుకి చేయరు. ఇది తప్ప పెద్దగా తేడా ఏం లేదు.